కిడ్నీలో రాళ్ళు చిన్న పెద్ద అందరిలో ఇప్పుడు మనం ఈ సమస్య వింటున్నాం. కిడ్నీలో రాళ్ళు అనగానే హైరాణ పడిపోయి ఆపరేషన్ వైపు మొగ్గు చూపకుండా సహజంగానే వాటిని కరిగించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ 5 మిల్లీస్ కన్నా తక్కువ ఉన్న వాటిని సహజ పద్ధతిలో కరిగించడానికి సాధ్యమవుతుంది. 5 నుంచి 7 మిల్లీస్ ఉన్న రాళ్లను ఆపరేషన్ ద్వారానే తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆ సహజ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు: ఎక్కువ కాలం కాల్షియం టాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్ గా మారి రాళ్లవుతాయి. కాల్షియం, ఫాస్ఫేట్స్, ఆక్సలేట్స్ రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్న మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. చెంచాడు మెంతులు వాటర్లో నానబెట్టి పరగడుపునే తాగాలి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు కరగడమే కాదు, శరీరంలో విష పదార్థాలు పోతాయి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతిరోజు ఉదయాన్నే సేవించాలి. కనీసం 6 నెలలు ఇలాగే చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. వేపాకును కాల్చి బూడిద చేసి పూటకు 1.5 గ్రాములు ఒకరోజు నిల్వ ఉంచి నీటిలో కలిపి కొత్తిమీర వేసి మరిగించిన నీటిని తాగినా కిడ్నీలో రాళ్లు పోతాయి. ప్రొద్దుతిరుగుడు చెట్టు వేళ్లు పొడి చెంచాడు లీటరు మజ్జిగలో కలిపి తాగాలి. అర కేజీ పెసరపప్పును లీటరు మంచినీళ్లలో కలిపి కాచి ఆ తర్వాత పైన తేరిన కట్టును తాగితే రాళ్లు పడిపోతాయి. సీమగోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాములు ప్రతిరోజు ఉదయం మంచినీటితో కలిపి సేవించినా రాళ్లు కరిగిపోతాయి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.